ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో 2026 జనవరి మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఏం చెప్తారు వీరి గురించి? సో మీనరాశి మనం చూసుకుంటే 2025లో మోస్ట్ ఛాలెంజింగ్ రాశిలో మీనరాశి ఒకటి. 26లో ఈ ఛాలెంజెస్ నుంచి బయటపడి నిదానంగా స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చేస్తూ ఉంటారు. జూన్ తర్వాత బ్రేక్ త్రూ ఉంటుంది వీళ్ళకి. ఈలోపు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ జనవరి మంత్లో ఫస్ట్ 15 days కొంచెం స్లోగా తటస్థంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ సంక్రాంతి తర్వాత ఒక 30 days వీళ్ళది పట్టుకున్నంత బంగారమే, నో డౌట్ ఆన్ దట్. ఎందుకంటే మేజర్ గ్రహాలు 4 గ్రహాలు ఈ సంక్రమణ టైంలో సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అది చాలామందికి ఐడియా ఉండదు. సూర్యుడికి సంక్రమణ కాకుండా ప్రతి గ్రహాలు కూడా సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అంటే మనం మేజర్గా గురువు సంక్రమణ ఉన్నప్పుడు పుష్కరాలు చేసుకుంటాం, గురువు మారినప్పుడు. నెక్స్ట్ మనకి గురువు మారుతున్నప్పుడు గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత గురువు మారినప్పుడు కృష్ణా పుష్కరాలు చేసుకుంటాం. అది సంక్రమణ, అదొకటి పుష్కరం అంటారు. ఈ సూర్యుడు ఇలాంటి గ్రహాలు మారినప్పుడు వీటిని సంక్రమణం అంటారు అనమాట. సూర్యుడు మారటంతో ఏమవుతుందంటే సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. మొత్తం 4 గ్రహాలు మారి 10వ స్థానం నుంచి మీనరాశి వాళ్ళకి 11వ స్థానానికి వెళ్తున్నాయి. మనకి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే 11వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఉపయోగం వీళ్ళకి. 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ మంత్ అంతా రాకింగ్ మంత్. అంటే మనకి జనవరి 1 నుంచి ఆల్మోస్ట్ 45 days ఫిబ్రవరి 15th వరకు వీళ్ళకి చాలా బాగుంటుంది. బెస్ట్ టైం ఆల్మోస్ట్ వచ్చే లాస్ట్ 1 yearలో వచ్చే 6 monthsలో ఈ 45 days గోల్డెన్ పీరియడ్ అని వీళ్ళకి ఖచ్చితంగా రాసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ టు రిసీవ్ గుడ్ గిఫ్ట్స్ యూనివర్స్ నుంచి తీసుకోవడానికి రెడీగా ఉండండి. వీళ్ళు కొన్నిసార్లు వీళ్ళే నాకు ఇప్పుడు ఇది బాగలేదు, అప్పుడు అది బాగలేదు, నాకు ఈ అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు ఉన్నాయి, ఇదే ఇలా అని వీళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటారు. యూనివర్స్ వీళ్ళకి గొప్ప గొప్ప గిఫ్ట్లు వస్తున్నప్పుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండి అవి పట్టుకుంటూ ఉండాలి. అందుకని మనకి పెద్దవాళ్ళు యోగా మెడిటేషన్ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం, ఏదో ఎప్పుడు చేస్తూ ఉండాలి మంచి మంచి పనులు. ఎందుకంటే యూనివర్స్ ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం బాధపడుతూ కూర్చొని ఇది చేద్దాం అది చేద్దాం వరి మన వాళ్ళకి అలాంటి వాళ్ళకి పట్టుకోలేరు. ఆ దుఃఖం ముందు లేకుండా ఉండాలి. సో మనం డీటెయిల్స్ చూసుకుంటే ఏమవుతుందంటే మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దా, దే, చాచి అనే లెటర్స్ అంతా మీనరాశిలో ఉంటుంది. వీళ్ళకి 4 గ్రహాలు మారకముందు కొంచెము ప్రొఫెషనల్ మ్యాటర్స్లో తటస్థంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. గొడవలు ఏమైనా ఉంటే వాటిని మేనేజ్ చేసుకునే కండిషన్లో ఉంటారు. మేజర్గా ఏంటంటేనండి కుజుని వల్ల ప్రొఫెషన్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇది సంక్రాంతి తర్వాత అన్ని విషయాలు బాగుంటుంది. ధనలాభం బాగుంటుంది, భూలాభం బాగుంటుంది, పుష్టిగా ఉంటారు, అభయంగా ఉంటుంది. అంతా ఏది పట్టుకున్నా కానీ బాగుంటుందని చెప్పుకోవాలి. ఫస్ట్ మనకి 15 days ముందు చూసుకుంటే వీళ్ళకి 10వ హౌస్లో సూర్యుడు ఉండటంతో ఇది కూడా బాగుంటుంది. సమాగమ, ఓకే, రాజదర్శనం, సుసల్లాహు, అయ్యర్ అఫీషియల్ని కలవటం, వాళ్ళకి ఇలా కావాల్సిన విషయాన్ని చెప్పుకోవటం, వాళ్ళు దాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేయటం, వాళ్ళ ద్వారా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం, కెరియర్లో ఒక స్టెబిలిటీ వస్తుంది. బట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం గొడవలు ఉంటాయి. అదేవిధంగా సేమ్ 11వ మారటంతో ఏమవుతుందంటే అర్ధాచ స్వకులాచార గృహే నృత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ అంటారు. సూర్యుడు 11వ స్థానంలో ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుంది, చక్కగా భోజనం చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇదే సేమ్ కుజుడు కూడా 10వ స్థానంలో ఉండటంతో సదా ఉద్యోగ సంచారం, ఉద్యోగరీత్యా అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన టైం అంట ఫస్ట్ 15 days. నెక్స్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి ఆరోగ్యార్థలాభం, తర్వాత సంతోషం, యత్న కార్యానుకూలత్వం అంటారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే యత్న కార్యం చక్కగా రిజల్ట్ ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, సంతోషం ఉంటుందని చెప్తూ ఉంటారు. దీనితో పాటు వీళ్ళకి మనీ ప్రకారంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ శుక్రుడు 9వ స్థానంలో రావడంతో భాగ్యం, ఫస్ట్ 15 days వీళ్ళకి మహాభాగ్య యోగం ఉంటుంది. చిత్తశుద్ధి, అభిష్టార్థ సిద్ధి అంటారు. అంటే మైండ్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. లవ్, ప్లేజర్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా చక్కగా ఉంటుంది. సేమ్ శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో వెళ్ళటంతో అతను ఇచ్చే మంచి ఫలితాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మనకేం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా ఇష్టకార్య సాధనం,
ఈ టైంలో అనుకున్న విధంగా ఇష్టమైన పనులు చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు అని మనకి జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. అలానే బుధుడు 11వ స్థానంలో ఉండటంతో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, తర్వాత క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రైటింగ్ ఉన్న వాళ్ళకి, లావాదేవీలు చేసే వాళ్ళకి, ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి, బిజినెస్లు చేసే వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా కనుక ఫీల్డ్లో ఉంటే ఒక బెస్ట్ టైంలో మీనరాశి వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వీళ్ళకి దాదాపు ఒక 2 months చాలా బెటర్గా ఉంటుంది. అందులోనూ పండగ తర్వాత ఇంకా బాగా అనుకోని విధంగా ప్రొఫెషన్స్లో ఏమంటారు ప్రమోషన్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక విశేషంగా ప్రస్తుత కాలం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు? మీనరాశి వాళ్ళకి ఏలినాడ్సిని యొక్క ప్రభావంతో ఉన్నారు. అదిగాక గురువు యొక్క అంత అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం ఓవరాల్గా. శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, శని పాశుపత అభిషేకం చేసుకోవటం, శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవటం. ఎవరికైనా సరే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వస్తూ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం, ధన ప్రవాహానికి విశేషంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవడంతో పాటు వీళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చెక్ చేయించుకుంటూ వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహం కోసం విశ్వావసు గంధర్వరాజము, కన్యా పాశుపతము, వర పాశుపతం లాంటివి చేయించుకోవటం. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా రియల్ లైఫ్లో ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే నమ్మించి మోసం చేస్తుంటే చండీ హోమం, చండీ పారాయణ లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఒకసారి పర్లేదండి మేనేజబుల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుని చేసుకుని సరిపోతుంది. కొంతమందికి వాళ్ళకి ఇండివిడ్యువల్ జాతకంలో దశాభుక్తి సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లంగా ఉంటుంది. రెండోది ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో లేదంటే భర్త లేదంటే భార్య సింహరాశి, ధనుసు రాశి, మేషరాశి, కుంభరాశి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్తే వేరేలాగా అనుకోకూడదు. డైవర్సుల దాకా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూసైడల్ కేసుల దాకా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇలానే హ్యాపీగా ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా కనుక కొంచెం మేము భరాయించలేని పరిస్థితిలో ఉన్నామని అనిపిస్తే ఇమ్మీడియట్లుగా వీళ్ళు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోవటం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు వచ్చే కేసులు 10 calls వస్తే 2 calls కంపల్సరీ మీనరాశి నుంచి ఉంటాయి. రేవతి కానీ ఉత్తరాభాద్ర నక్షత్రాల నుంచి వస్తుంటాయి. కాబట్టి చక్కగా ఉండాలని మనం కోరుకుంటూ ఇన్ కేసు ఏదన్నా కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ లేని అప్పుడు దైవం యొక్క సపోర్ట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి గైడెన్స్ ఇచ్చేది ఒక గురువు, జ్యోతిష్కులు మాత్రమే. అందుకని జ్యోతిష శాస్త్రం లేకుండా, జ్యోతిష శాస్త్రాన్ని కన్సల్ట్ కాకుండా ఎలాంటి వాళ్ళైనా సరే ఎలాంటి శుభకార్యం చేయరు. అది పెళ్లి దగ్గర నుంచి, హోమం దగ్గర నుంచి, ఈవెన్ దేవుడికి చేయాల్సిన పూజల దగ్గర నుంచి జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి చేస్తూ ఉంటే తక్కువ ఎఫర్ట్తో మోర్ రిజల్ట్ వస్తుంది అనమాట. తక్కువ ఛాలెంజెస్తో లైఫ్లో 10 అంతలు ముందుకు వెళ్తారంటే కొంతమంది ఏమంటే ఇవన్నీ ఫాలో అవటం ద్వారా అని గమనించుకోవాలి. ఓకే, ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుంది, ఫర్దర్గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.